డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ గడుపుతున్నారు. అక్కడ కేంద్ర పెద్దలను కూడా కలిసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నా ప్రధాని మోదీని కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి, సో వాటిల్లో ఒకటి వాళ్ళ అన్నకి ఇవ్వాలని కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రతిపాదించినట్టు కనిపిస్తుంది. గతంలోనే విన్నాం మనం, అనకాపల్లి సీటు నాగబాబుకు ఇస్తారన్నారు. కానీ ఆ తర్వాత కూటమిలో కొన్ని సమీకరణల నేపథ్యంలో అది బీజేపీకి వెళ్ళిందనమాట. అయితే ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ నాగబాబుకు హామీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దల దగ్గర ఈ ప్రతిపాదన పెట్టినట్లు కూడా తెలుస్తోంది. చూద్దాం. రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం కోసం పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలను కలిసి విన్నవించినట్లు తెలిసింది. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో తమకు ఒకటి కేటాయించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని కేంద్ర పెద్దల వద్ద ఆయన ప్రస్తావించినట్లు తెలిసిందే. పవన్ చర్చలు ఫలిస్తే ఆయన అన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పెద్దల సభలో అడుగుపెట్టడం నల్లేరుపై నడకే కానుంది. ఇక జనసేన ఆవిర్భావం నుంచి నాగబాబు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో పర్యటించి అన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ కూటమి పార్టీల సీట్ల పంపకాల్లో భాగంగా అనకాపల్లి స్థానాన్ని బీజేపీ తీసుకోవడంతో నాగబాబుకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే రాజ్యసభకు పంపిస్తానని నాగబాబుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో దీనిలో ఒకటి తీసుకుని నాగబాబును పెద్దల సభకు పంపించాలని పవన్ భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏదైతే ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయో అది ఒకటికి జనసేన కేటాయించాలని పవన్ కేంద్ర పెద్దల దగ్గర విన్నవించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? కేంద్ర పెద్దల దగ్గర నుంచి ఏం రిప్లై వచ్చినట్లు కూడా సమాచారం? ఆంధ్రప్రదేశ్ 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. మేకలో వెంకటరమణ, బేదా మస్తాన్తో కూడా ఆర్ కృష్ణ గారు 3 కూడా ఇటీవల రాజీనామాలు చేస్తే 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఇప్పుడు 164 కూటమి పార్టీకి 164 సీట్లు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా మెజార్టీ సీట్లు సంపాదించిన 134 సీట్లు సంపాదించిన తెలుగుదేశం పార్టీ 2 రాజ్యసభకు ఇప్పటికే తీసుకోవాలని నిర్ణయించింది. ఇంకొక స్థానానికి మాత్రం బీజేపీ జనసేన అని కూడా చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనకు అవకాశం ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీ ముఖ్య నేతల్ని, అదేవిధంగా కేంద్ర పెద్దలను కూడా కలిశారు. 2 రోజుల పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అంశాలతో పాటు రాజ్యసభ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మోడీతో కూడా ఇదే అంశాన్ని జనసేనకు అవకాశం ఇవ్వాలని కూడా ఆయన కోరినట్టు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా తన సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. తమ్ముడని కూడా కాకుండా పార్టీ అధినేతగా ఆయన పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదేశించారో ఆ పనులు మాత్రమే చేయడం. పార్టీ బహిరంగం కోసం అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఉత్తరాంధ్రలో కూడా విస్తృతంగా పర్యటించారు. అనకాపల్లి ఎంపీ సీట్లు పోటీ చేస్తారని కూడా దాదాపు సీటు కూడా ఖరారైంది. కూడా అప్పట్లో పెద్ద వార్తలు వెలువడ్డాయి. అది చివరి నిమిషంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఆ స్థానం కేటాయించడంతో నాగబాబుకు సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సీటు ఆయనకి ఇవ్వాలని ఇచ్చే విధంగా కూడా అనేక కృషి చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి కూడా ఒక ప్రయత్నం వచ్చే అవకాశం కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.